అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అరుణ లైఫ్ స్టైల్. ఈరోజు కాకరకాయ పీల్ తీయకుండా నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తానండి. ఫస్ట్ కాకరకాయలు తీసుకున్న వెంటనే ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు కడిగేసేసుకొని వీటిని కట్ చేసుకోవాలి. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. స్టీల్ది ఇట్లాంటిది చాపింగ్ బోర్డు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మంచిగా స్టీల్ దాని మీద చేసుకుంటే మంచిది. చెక్కది అయితే బాగోదని నేను ఈ స్టీల్ బుక్ చేసుకున్నాను. ఈ ఈ నైఫ్ కూడా చాలా గ్రిప్గా, చాలా బాగా షార్ప్గా మంచిగా కటింగ్ చేస్తుందండి. ఇది నేను రత్నదీప్లో తీసుకున్నాను. అయితే మనకు కూడా హెల్త్కి మంచిది అనేసి నా దగ్గర ఆల్రెడీ ఉండింది. నేను ఇది ఇప్పుడు తీసుకొని వాడుకుంటున్నాను. ఇప్పుడైతే కొత్తగా అయితే ఏం బుక్ చేసుకోలేదండి. తీసుకొని ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. తర్వాత దానికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ వెల్లుల్లి కారంలో ఆల్రెడీ మనం ఉప్పు వేసి మిక్సీ చేసుకుంటాం కాబట్టి ఇది చూసి వేసేసుకోవాలన్నమాట. క్యాస్ట్ ఐరన్లో చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. తొందరగా కూడా ఏగుతాయి, మంచిగా ఉంటుంది. టేస్ట్ వేరే ఉంటుంది చూడండి. క్యాస్ట్ ఐరన్లో చేసినవి, స్టీల్ బాటిల్లో చేసినవి టేస్ట్ వేరే ఉంటాయి. అప్పుడే ఉన్న వాళ్ళు ఇలాంటి వాటిలలో వంటలు చేసుకొని తింటే మనకి మంచిగా ఉంటుందండి. హెల్త్కి మంచిది ఇది. క్యాస్ట్ ఐరన్ వాటిల్లో ఆ నాన్ స్టిక్ ప్యాన్స్ అవన్నీ వాడకూడదు. మనం వాడితే క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పినప్పటి నుంచి నేను నాన్ స్టిక్ మా ఇంట్లో ఒక్కటి కూడా లేదండి. అన్నీ తీసేసాను. అన్నీ క్యాస్ట్ ఐరన్వి, మళ్ళీ స్టీలు, ఏఎంసీ కుక్వేర్సే నా దగ్గర ఉన్నాయండి. మీరు కూడా సాధ్యమైనంత వరకు క్యాస్ట్ ఐరన్, స్టీలు వాడడం మంచిది, హెల్త్కి మంచిది. కాకరకాయ మంచిగా వేగుతుందండి. ఇదంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ క్యాస్ట్ ఐరన్ మీద చేసుకుంటే బాగా మంచిగా ఎంత మంచిగా ఏగిపోయినాయో. టేస్ట్ కూడా వేరే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి యొక్క వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.